అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రజాపోరు ద్వారా, మినీ బహిరంగ సభ ద్వారా, ప్రచార యాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దోచుకున్నటువంటి ప్రజా సొమ్మును ప్రజాక్షేత్రంలో ఛార్జ్షీట్ రూపంలో ప్రజల ముందు ఉంచుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బీజేపీ అధికారంలోకి రావాలి, ఢిల్లీలో బీజేపీ, ఆంధ్రలో బీజేపీ అనే నినాదం ఎందుకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఈ ఎన్నికలు ఎదుర్కొనేటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, పక్క రాష్ట్రాల నుంచి ఎంపీ అభ్యర్థులు తీసుకొచ్చి ఎన్నికల్లో పెడుతున్నారు. ఇక్కడ ఎంపీలుగా గెలిచిన, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళ మొహాలు చూపించేటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు వలసలు తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ పెట్టుతున్నారంటే మీరు ఎన్నికలకు ముందే కాడి పడేశారు, ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, ప్రభుత్వ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసే చూసాం, ప్రైవేటు ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసే చూసాం. పక్క జిల్లాలకు, పక్క అసెంబ్లీలకు, పక్క ఊర్లకు. భారతదేశ చరిత్రలో మా ఎమ్మెల్యే వైఫల్యం చెందాడు, ఆయన మొహాన్ని ఆ ఓటర్లు చూడటం లేదు, ఆయనకు ఓట్లు లేరు. మా ఎమ్మెల్యే, ఎంపీలు మొహం చాటేశారు, తప్పుడు పనులు చేశారు, అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి పక్క అసెంబ్లీకి పంపిస్తే ప్రజలు తెలియదు కాబట్టి ఓట్లు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే తన ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్క అసెంబ్లీలకు, పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ అవకాశం ఉంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా నుంచి కూడా అద్దెకు తెచ్చుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీలకు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభ్యర్థులు లేరు కాబట్టి పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చి పోటీ చేస్తున్నారు. మీరు ఎన్నికలకు ముందే మీ ఓటమిని ఒప్పుకున్నారనే విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జాబితాలు 5 జాబితాలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ రిలీజ్ చేశాడు. మామూలుగా సినిమా రిలీజుల డేట్లు చూసాం. సంక్రాంతికి కొన్ని సినిమాలు, ఉగాదికి కొన్ని సినిమాలు, ఈ రకంగా సినిమా రిలీజులు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులను సినిమా టికెట్లు రిలీజ్ చేసినట్లు రిలీజ్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్ ముందు బెనిఫిట్ షో అని చెప్పి టికెట్ రిలీజ్ ఇస్తారు కొన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు, అభిమాన సంఘాలు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి లిస్టులో ఇచ్చినటువంటి అభ్యర్థులను 3వ లిస్టులో మారుస్తాడు, 3వ లిస్టులో ప్రకటించిన అభ్యర్థులను 5వ లిస్టులో మారుస్తారు. ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు రాష్ట్రం వదిలి వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో ప్రకటించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల నుంచి అభ్యర్థులు తెచ్చుకొని పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎన్నికల సమయంలో వలస పక్షులకు ప్రజలు ఎవరు కూడా మద్దతు ఇవ్వరనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అభ్యర్థులు ఓట్ కాదు పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాలకు, దొంగ ఓటర్లను కూడా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, కర్ణాటక ఓటర్స్ను కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, తెలంగాణ ఓటర్స్ను గుంటూరు, కృష్ణా జిల్లాలో, ఒరిస్సా నుంచి ఓటర్స్ను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో దొంగ ఓటర్స్ను కూడా తీసుకొచ్చి ఓట్లు నమోదు చేయించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దిగజాడు రాజకీయం ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ 9 రోజులు చేసేటువంటి యొక్క ప్రజా యాత్రలు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ
పోటీ చేసేటువంటి అభ్యర్థులు సిద్ధమయ్యారు. 25 పార్లమెంట్లకు పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. 2200 మంది బయోడేటాలు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇచ్చారు. పొత్తులకు సంబంధించిన అంశం జాతీయ పార్టీ చూసుకుంటుంది. పొత్తులు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీగా ముందుకెళ్తున్నాం. మాకు విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జాతీయ నాయకత్వం చెప్పినట్టు జనసేన, భారతీయ జనతా పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా, గ్రూప్ గా ఈరోజు జనసేన, భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు కనబడుతుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా.